హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే ఇంకా నిహాన్ అప్పుడే లేచాడనమాట. నేను మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. సో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూశారు కదా ఈరోజు స్పెషల్ వ్లాగ్ అని. సో దానికోసమే నేను మార్నింగ్ లేచి ఇంట్లో పని అయితే చేసుకున్నాను అనమాట. స్పెషల్ వ్లాగ్ అంటే ఏం లేదు, ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ అయితే పెట్టుకున్నాం అనమాట. మా అత్తయ్య మా పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటుందన్నమాట, ఇంట్లో ఇలా ప్రేయర్ పెట్టించుకుందాం, 7 వారాల ప్రేయర్ అని ఉంటుందన్నమాట. అలా పెట్టించుకుందాం అని అయితే అనుకుంటుంది. కానీ అది ఏదో కారణం వల్ల వెనక్కి వెళ్తుంది. మొత్తానికి నిహాన్ పుట్టాకైతే కుదిరిందనమాట. ఇంక ఈరోజు పెట్టుకున్నాము ఫస్ట్ వారం ప్రేయర్. ఇంట్లో ఈ అల్లం పేస్ట్ ఇవేం కూడా రెడీగా లేవన్నమాట. ఇంకా మార్నింగే తెప్పించాను అన్నీ, అల్లం పేస్ట్, పుదీనా, గోంగూర ఇవన్నీ. ఇంకా అవన్నీ ఒలుచుకుంటూ కూర్చున్నాం మార్నింగ్ లేవగానే. ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ రెడీ చేసుకొని నిహాన్కి అయితే స్నానం చేయించాను. మామూలుగా అయితే రోజు కొంచెం అల్లరి చేస్తాడులే, కానీ ఇంకా ఏదైనా ఇలా పని పెట్టుకున్నప్పుడు ఇంకా కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడు. ఇంకా పని లేట్ అవ్వాలని మాకు ఇంకా ఎలాగోలా స్నానం అయితే చేయించాము. ఇంకా నిహాన్ని నిద్రపుచ్చి నేను వంట అయితే చేయాలన్నమాట. మామూలుగా అయితే మా అక్క వండుతానంది, వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా. తనకి కొంచెం హెల్త్ బాగాలేక తనైతే రాలేకపోయిందనమాట. ఇంకా నేనే వంట చేయాలి. మామూలుగా అయితే 1 కేజీ రైస్ అయితే వండేస్తానమాట, బిర్యానీ అయితే. కానీ ఇప్పుడు 2 కేజీస్ అనుకున్నాం మేము. అంటే ఇంత 2 కేజీస్ ఎప్పుడు వండలేదు, అదే కొంచెం టెన్షన్ పడుతున్నాను అనమాట. అప్పటికి చాలా టైం అయిపోయింది, 12:30 అలా అవుతుంది. నిహాన్ని పనుకోబెట్టేసరికి ఇంకా వెంటనే చికెన్ ఒకవైపు, గోంగూర ఒకవైపు అయితే పెట్టేశాను. నేను ఒక పక్క వంట చేస్తూ ఉన్నాను, నిహాన్ అయితే ఒక నిద్ర కూడా వేసి లేచాడనమాట. లేచి ఇట్లా రాగాలు పెడతా ఉన్నాడు. ఈ క్లిప్స్ అయితే చూడండి. కర్రీస్ అయితే చేసాను, చికెన్ కర్రీ అను గోంగూర అయితే చేశాను. ఇంకా ఈ అన్నం అయితే తాలింపు పెట్టేశాను అనమాట. ఈ సాంబార్ ఇవేం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఇవి చేసేసరికి చాలా టైం అయిపోతుంది. ఒక పక్క నిహాన్ని మేనేజ్ చేసుకుంటా వంట చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. మా అత్తయ్య దగ్గర కూడా ఉంటాడులే, కానీ ఎక్కువ మేమిద్దరం అలవాటు అనమాట. సృజనను నేను, మా ఇద్దరి దగ్గర బాగా ఎక్కువ ఉంటాడు. అది కాక ఆ రోజు సృజన్ కూడా లేడు, డ్యూటీకి వెళ్ళాడు. సో అందుకే ఇంకా నేను ఎక్కువ వంట అయితే పెట్టుకోలేదు, తొందరగా చేసేసుకున్నాను. కానీ ఆ రోజు హడావుడిగా చేసినా కూడా చాలా బాగా కుదిరింది. నేను ఫస్ట్ టైం చేయడం అనమాట ఇంత క్వాంటిటీ, కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే బాగా వచ్చింది. దానికి 2 కల్లా వంట అయితే అయిపోయింది. ఇంకా ఒక పక్క ప్రేయర్ కూడా స్టార్ట్ అయింది అనమాట. అన్నప్రసన్న వీడియోస్లో చూశారు కదా, మా అత్తయ్య అని అయితే చెప్పాను, పాస్టర్ గారు అని. సో ఈసారి కూడా ఆవిడ వచ్చారనమాట. ఆవిడను వాళ్ళ కోడలు అయితే వచ్చారు, ఇద్దరు ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేశారు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి అయితే వచ్చాను. హాఫ్ సారీ కట్టుకున్నాను అనమాట. అది కూడా చాలా పాతది, మా పెళ్ళి అవ్వకముందుదనమాట. అదైతే ఎందుకో కట్టుకోవాలనిపించింది ఆ రోజైతే, కట్టుకున్నాను. ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది. 7 వారాలని అయితే చెప్పాను కదా, ఫస్ట్ వారం అయితే కంప్లీట్ చేసుకున్నాము. నిహాన్ కూడా ఉన్నాడు ప్రేయర్లో. కాసేపు ఫీడింగ్ ఇస్తా ఒళ్ళో పనుకోబెట్టుకున్నాను. కాసేపు తాగుతా దేవుని మాటలన్నీ వింటా చూస్తూ ఉన్నాడు. ఇంకా ఏడుస్తున్నాడని వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసాను. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనం అయితే చేసాము. ఇప్పటికే టైం 4 అయిపోతుంది. అది కాక ఫాస్టింగ్ ఉన్నాం కదా, అసలు ఆకలి దంచేస్తుంది. ఇంకా వెంటనే లాగిచ్చేసాము అనమాట. సో దీంతో వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ దాకా వ్లాగ్ స్కిప్ చేయకుండా చూస్తే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.